నాలుగో స్థలము యేసు ప్రభు తమ దివ్యమాతకు ఎదురుపడతారు. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీ స్తోత్రం చేస్తున్నాము. ఈ ప్రయాణం నందు కుమారుడు తల్లి అనుభవించిన దుఃఖమును ధ్యానించడము కాక వారిలో చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను పొడచి తెరచిన అమ్ముల కోరి ఉండేను. ప్రార్థించడము. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనం నందు మీరును ఆమెను అనుభవించిన వ్యాకులను చూసి మీ పరిశుద్ధ మాట మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగి ఉండడు నా రాజ్ని మీ దివ్య కుమారుని పాటులను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపలను విడిచిపెట్టకు ఈ పాటల ధ్యానం చేత నాకు జ్ఞానబలము కలిగినట్లను నేను మీతో కళాంతకాలము మోక్షములు మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యము పొందినట్లను ప్రార్థించండి. ఆమేన్. నా నాటికి కావలసిన మా అన్నము మాకు ఇస్తుంది. మా యొక్క అప్పుడిన వారిని నియమించినట్టు మాటలను నిర్ణయించండి. మమ్ము శోధనందు ప్రవేశించకుండా చెడుల నుండి మమ్మల్ని రక్షించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు నేలప్పుడు సదాకాలం కలిగిన గాక. మా మీద దయగా సమాధానంతో గాక. అనంతమైనది అవధిలో లేనిది యేసు